దోపిడీ అంటే ఫేర్ చాలా తక్కువ ఉందన్న. మరి రూ. 20, రూ. 25 ఫేర్‌కి కూడా మేము ఆర్డర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కస్టమర్ ఈ గూడ్స్ వెహికల్ సంబంధించి పోర్టర్ కాకుండా వెరైటీ ఏమైనా ఉన్నాయా? గూడ్స్ వెహికల్స్ ఉన్నాయన్న. ఇప్పుడు టూ వీలర్ బైక్ వాళ్ళు ఉన్నారు. పోర్టర్‌లో వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటోలను వాళ్ళు చేస్తున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే పోర్టర్ అనేటోడు మోనోపోలిగా తయారై వాడు వాడు పెట్టిన రేట్లే నడుస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. అవునండి. ఓన్లీ పోర్టర్ మాత్రమే ఉన్నది మార్కెట్‌లో. పోర్టర్‌కి మాత్రమే బుకింగ్స్ వస్తున్నాయి. సో, వాళ్ళు పెట్టిందే రేటు. వాళ్ళు 15% అంటున్నారు కమిషను. అది 15%కి ఎక్కువ. ఇప్పుడు 15% లెక్కేసుకుంటే 2000 చేస్తే 15%కి మనకి ఎంత కట్ కావాలి? రూ. 300 కట్ కావాలి. ఎండ్ ఆఫ్ ది డే 2000 మనం చేస్తే రూ. 450 కట్ అయినాయి. సో 15% అంటే 300 కట్ కావాలి. రూ. 450 ఎట్లా కట్ అయినాయి? సో మన దగ్గర అసలుకు ఒక లెక్క అనేది ఏది లేకుండా ఫేర్‌కు ఒక లెక్క లేదు. మన దగ్గర కటింగ్ చేసుకునే అమౌంట్‌కి ఒక లెక్క లేదు. వాళ్ళు ఇచ్చే ఫేర్‌కు లెక్క లేదు. కమిషన్‌కు లెక్క లేదు. మళ్ళీ కస్టమర్‌కి ఎంత ఫేర్ ఉంటదంటే కస్టమర్ ఒకవేళ ఫే హ్మ్, అతని ఆయన ఇష్యూ వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే, డ్రైవర్ ఇష్యూ అని క్యాన్సిల్ చేసుకుంటే ఆ ఇంపాక్ట్ మా మీద పడుతుంది. మళ్ళీ 1 వీక్ చేసిన తర్వాత మేము 1 వీకు రోజుకు 10 గంటలు వర్క్ చేస్తున్నాం అన్న. రోజుకు 10 గంటలు వర్క్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత వాడు ఎవడో ఒక కస్టమరు క్యాన్సిల్ చేసిన అనుకోని డ్రైవర్ డిఫెక్ట్ అని మాకేమవుతుందంటే నెక్స్ట్ మండే నుండి 10 సెకండ్స్ పడుతున్నాయి. సో ఒక మండే రోజు మళ్ళీ ఇక ఆ వీక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం వర్క్ చేద్దామంటే 10 సెకండ్స్ పడతాయి. 10 సెకండ్స్లో వేరే డ్రైవర్ పిక్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. సో ఇంకొక వారం పని చేయడానికి వీలు లేకుండా అయిపోతుంది. సో ఈ ఫేర్ విషయంలో దోపిడీ ఉంది. ప్లస్ కమిషన్ విషయంలో దోపిడీ ఉంది. ప్లస్ కస్టమరు వాళ్ళ తప్పు ద్వారా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న ఆ ఇంపాక్ట్ డ్రైవర్ మీద పడుతుంది. ఒక్కొక్క రోజుకు ఏ డ్రైవర్ కూడా కనీసం అన్నీ ఓను ఇంటికి ఒక 500, రూ. 1000 పట్టుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. ఈ ఇవన్నీ పోర్టర్ ఒక్కటే ఉండడం వల్ల మనకి ఇట్లా అవుతుంది. సో పోర్టర్ అనేది లేకపోతే ఈ మోనోపోలీ వల్ల మన డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది. సో తెలంగాణ రైజింగ్ స్టేట్ అంటున్నారు. తెలంగాణలో ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఇట్లాంటి పోర్టర్ లాంటిది ఇంకోటి తీసుకురావచ్చు కదా. మీరు మీరు ఎప్పుడన్నా రిక్వెస్ట్ చేశారా? పోర్టర్ కంటే ఇంకా చాలా తక్కువ ఇస్తున్నాం అన్నీ కూడా. పోర్టరే ఇదివరకు 45 రూపీస్ ఫర్ కిలోమీటర్ 45 రూపీస్ ఉంటుండే. వెయిటింగ్ ఛార్జ్ ఇంత ఉంటుండే. వెయిటింగ్ ఛార్జ్ అమౌంట్ కూడా ఇంతకుముందు ఆటోమేటిక్గా యాడ్ అవుతుండే. ఇట్లాంటిది ఏమవుతుందంటే ఈ పోర్టర్ కంపెనీ ఏం చేసిందంటే ఇంతకుముందు చాలా బాగుంటుండే. మార్కెట్ మొత్తం మేము గూడ్స్ వెహికల్స్ డ్రైవర్స్ అందరం కలిసి మార్కెట్ అటు అప్పయిపోయిన తర్వాత మార్కెట్ మొత్తం క్యాచ్ చేసుకొని ఆయన ఇష్టరాజ్యం అయిపోయింది. ఇష్టం ఉన్నట్టు చేసేస్తుండు. వెయిటింగ్ ఛార్జ్ ఆడైతే లేదు, అమౌంట్ తక్కువ వస్తుంది, చాలా ఇబ్బందులు పెడుతుండు. అంటే రూమ్ రెంట్ కట్టుకోలేని పొజిషన్ అయిపోతుంది. గిగ్ డ్రైవర్లకు అనేది ఒక గిగ్గు ఏంటిది మన ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక పాలసీ లేదు, ఒక ఏం లేదు. మాకేమన్నా అయినా కానీ ఒకవేళ కస్టమరు మేము ఆర్డర్ పడ్డ తర్వాత మేము వెళ్ళినా కానీ కస్టమర్ అమౌంట్ ఇవ్వడానికి కూడా ఆయన ఈ కస్టమరు అంతకాల కస్టమర్ అని చెప్తే ఆ అమౌంట్ కూడా ఇస్తలేరు. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత లోపలికి ఫోన్ అలౌడ్ ఉండదు. కొన్ని కంపెనీలలో ఫోన్ అలౌడ్ ఉంటే ఆ ట్రిప్ ఏంటి చేయాలన్నా, ట్రిప్ రావాలన్నా, కంపెనీల నుంచి లోపలికి పోవాలన్నా కానీ 5 కిలోమీటర్లు పోవాలన్నా ఫోన్ అలౌడ్ లేకుంటే మనకు జీపీఎస్ ట్రాకర్ ఉండదు కాబట్టి అది ఆడ్ కాదు అమౌంట్. ఆ అమౌంట్ కూడా యాడ్ చేయాలన్నా కానీ ఆ అమౌంట్ యాడ్ అయితే లేదు. అన్న వెయిటింగ్ ఛార్జ్ కూడా వస్తలేదు. అట్లా కూడా లాస్ అవుతున్నాం. ప్రతిదీ ప్రాబ్లం అవుతుంది. కస్టమర్ సపోర్ట్ టీం కూడా ఇంతకుముందు సపోర్ట్ టీం ఉంటుండే. మన ప్రాబ్లం వస్తే ఆడ ఫోన్ గుంజుకున్నా ఏమైనా అయినా కానీ సపోర్ట్ టీం కూడా ఉండడం లేదు. అందువల్లనే ఈరోజు ఈ ప్రజాభవన్కి వచ్చి మా బాధలు ఏందో మనం తెలుసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చి తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ అయినా గవర్నమెంట్ పరిధిలో ఉండాలి. గవర్నమెంట్ ఏది చెప్తే కదా నడవాలి. మళ్ళీ ఈ ప్లాట్ఫామ్లు అన్నీ ఇండివిజువల్గా ఎట్లా రన్ అవుతున్నాయి రాష్ట్రంలో? రన్ కావడానికి ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఏమన్నా చేస్తూ ఉన్నారా? ప్రభుత్వం ఎందుకు వీటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు? ఇది పోర్టర్ కంపెనీ అయినా ఆన్లైన్ కంపెనీ ఏదైనా కానీ ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది కావచ్చు అని మా గిగ్ వర్కర్లు అందరం మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము అనుకూలించింది ఇక్కడ వచ్చి అంత పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ నడిపించలేవు కదా. అందుగురించే ఈ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి మేము మినిస్టర్ దగ్గరికి పోయినాము, లేబర్ ఆఫీస్ పోయినాము, మన ప్రజాభవన్కి వచ్చినాము. రేపు సీఎం ఆఫీస్ కూడా పోతాము, సీఎం దగ్గరికి కూడా పోతాము. సీఎం దాకా తెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పోర్టర్ వచ్చిన కాంచెల్లి మాకు బతుకు తెరువు లేకుండా అయిపోతుంది. వాడు వచ్చే 500లలో ₹100 ఆడే కమిషను. మళ్ళీ ఒకటి కొత్తగా అటాచ్మెంట్ ప్యాసింజర్ ఆటోలకు గూడ్స్ వెహికల్ సంబంధించిన సామాన్ వేసి పంపిస్తుండు. వీటికి అన్ని అరికట్టాలని ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అనేది సరిగా చర్యలు తీసుకోవట్లేదు. ఉన్న రోడ్లు ఖరాబ్ చేయడము, లేని రోడ్లను బాగు చేయకపోవడము, ఈ ప్రతి ఒక్క దానికి ఖాళీ ట్రాఫిక్ పోలీస్ చేసే డ్యూటీ ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ చేయాలి.
ఈ కాకి అంగి వేసుకున్న వాళ్ళు బండ్లను ఆపడం ఏంది? కళ్ళ ముందు పెద్ద పెద్ద బండ్లు, చిన్న బండి మీద పెద్ద ఐటమ్ వేసుకొని లోడ్ తీసుకోబోతున్నావు. నువ్వు ఆ బండిని ఆపట్లే, ఏదో చిన్న బండి గురించి హెల్మెట్ లేదని వాడిని ఆపడానికి ట్రై చేస్తే వాడేటో పోయి యాక్సిడెంట్ అయిపోయి వాడు చనిపోతాం. అదే చిన్న బండి మీద వేసుకోపోయి ఆ మాట ప్యాసింజర్ ఆటోలోనైతే గుడ్స్ వెహికల్ ఎక్కించుకోపోతా అంటే వీళ్ళు ఊకుంటారా? ఇది ఊకోలేరు. కాబట్టి నేను ఏమంటున్నా, దీన్ని మొత్తం అరికట్టాలి. దీని గవర్నమెంట్ అనేది గట్టిగా సపోర్ట్ చేయాలి. పోలీసు వాళ్ళు అనేది కూడా డ్యూటీ పద్ధతిగా లేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే మా గూడ్స్ వెహికల్ అని ఆపి మరి మమ్మల్ని రక్తం తాగినట్టు మస్తు ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్కరు ఇప్పటికీ మా డ్రైవర్ అన్నాలు 10 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అని దొరికి వేరే ఇట్లా బండి సీజ్ చేసిరని, ఈఎంఐలు కట్టలేక ఇవన్నిటికీ ఇట్లా మాకు ఇంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ యూపీ బీహార్ వచ్చిన వాళ్ళని కూడా రిటర్న్ బ్యాక్, గో బ్యాక్ అన్నట్టు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యూపీ బీహార్ మహారాష్ట్ర ఏ రాజస్థాన్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాలో వాళ్ళందరినీ పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదేమైనా ప్యాసింజర్ ఆటో ప్యాసింజర్ని ఎక్కించుకొని పోవాలి. గూడ్స్కి సంబంధించిన ఏ ఐటమ్ అని పోతే మాత్రం పట్టుకొని 10 మంది డ్రైవర్లు పట్టుకొని కొట్టి యాక్షన్ తీసుకుంటాం అని ఉన్న మాట చెప్తున్నాం. ఈ పోర్టర్ అనేటోడు కమిషన్ తక్కువ చేసి రేట్లు పెంచితేనేమో మంచితనంగా ఓకే, లేదు అంటే ఇప్పుడు న్యాయబద్ధంగా ఇంత దూరం వచ్చినాం. ఈ అన్యాయంకి ఎదురు తిరిగితే మాత్రం పబ్లిక్కి మనశ్శాంతి లేకుండా చేసేస్తాం. ఎక్కడి దాకా అయినా వెళ్తాం, చావైనా బతికైనా దీని గురించి ఏదైనా పోరాడి ఏం చేయాలో అది చేస్తాం. ఇప్పటికీ 500 మంది వచ్చినాం కదా, ఇంకా మాకు మేము పెంచుకుంటా మమ్మల్ని మేము కాపాడుకోగలిగేటట్టు మేము తయారవ్వాలనుకుంటున్నాం. మేము ఒకటి కింద కష్టం చేయట్లేదు, మా కష్టం ఏందో మేము చేస్తున్నాం. దొంగతనం చేస్తలే మేము. మాకు ఒక టైంలో డైరెక్ట్ వచ్చి కిరాయి అడుక్కొని పోయేటోడు ఈరోజు ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి వాడికి నాకు ఒక శత్రుత్వం పెంచుతాడు. వాడు పోటరేడు ఎంత ఇస్తా, నేను అంత ఇస్తా, అది ఇది వాడి రూబాబేమో అట్లా. ఒక గంట టైం మా కాడ వేస్ట్. కమిషన్లో వచ్చే వెయిటింగ్ టైంలో కమిషన్ తెగిపోతుడు. ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ అంటే ఇక వాడికి మేము పనిచేసేది వాడి కోసమా మా కోసం? ఆ బండ్లు ఈఎంఐ కట్టలేకపోతున్నాం. నెలకు తిరిగే లోపు 11,000 ఈఎంఐ కట్టాలి. ఇటు బండికే కట్టుకోలేకపోతాం. ఇక రేపు పొద్దుగా పెళ్లి చేసుకొని ఇప్పటికీ నాకు 31 ఇయర్స్, స్టిల్ ఐఎమ్ సింగిల్. ఇంకా పెళ్ళి చేసుకుంటామా? ఇట్లా ఏంది ఈ రాజ్యం వచ్చిన కాంచెల్లి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఈడ ఎవడు బాగుపడేది ఏముంది? బయట నుంచి వెళ్ళి వచ్చినోడు బాగుపడుతుడు, ఇక్కడ ఉన్నవాడు అందరూ మొడలాల్సురు సగానికి. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయే లోపు ఈడ మన తెలంగాణ అంతమైపోతుంది అన్నట్టు నేను అనుకుంటున్నా. ఇది మారాలా. ఈ ప్రభుత్వం అనేది మంచి పనులు చేయాలి. ఏదో ఒకటి సొమ్ము తిని అవి ఇవి అమ్ముకొని. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజు ఇట్లాంటి కష్టాలు రాలేదు. ఈసారి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఈ ప్రజాభవన్ ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా అంటే నా బాధ. వచ్చినా కానీ అప్పుడు మనం బాగున్నామన్నా, ఇప్పుడు ఎట్లయితుంది? ఈ కమిషన్ బేసిక్లు ఇవన్నీ వద్దు. ఏదేమైనా కానీ కమిషన్ స్టార్టింగ్ ఎట్లా పోటర్ ఉండేనో అట్లనే ఉండాలి. అదే 5% కమిషన్ తీసుకొని 1800 30 కిలోమీటర్ 1800 వచ్చేది. సేమ్ అట్లా ఉంటే ఓకే. లేదు అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ కంప్లీట్గా బంద్ చేయాలి. ఈ ఆన్లైన్ సిస్టమ్ మొత్తం బంద్ అయితేనే మేము బాగుపడతాం. లేదా ఆడిన లేక దొంగతనాలు చేసుకొని బతికే గుణం మా దగ్గర లేదు. కష్టంగా పని చేసుకొని న్యాయంగా బతకాలి అంతే. మనం 20% कमीशन ले रहे हैं हम लोगों के पास से. प्राइस मनी एवरी मंथ जो है डाउन करते जा रहे. ऑलरेडी मूवर कंपनी, अंकल डिलीवरी कंपनी, ऐसा जो भी कॉम्पिटिटर आया बोले तो प्राइस को गिराते जा रहे. तो हम लोग का डिमांड ये है कि सीएम रेवंत रेड्डी सर जो भी अब यहाँ पे प्रेजेंट है उन लोगों को लेटर देने के लिए आए कि हमारे जो डिमांड्स है कमीशन को कम करना है पोर्टर कंपनी. और सेकेंड डिमांड जो है कम सस्पेंड कर दे रहे 2 दिन के लिए, 3 दिन के लिए, ऐसा बार बार सस्पेंड कर दे रहे. वो सस्पेंड नहीं करना चाहिए. और बहुत सारे आईडीज है, कम से कम एक 5000 आईडीज है जो ऑलरेडी वो लोग सस्पेंड कर दिए. तो वो 500 रुपीज डिमांड कर रहे. और बिना DHMC परमिशन के जो गाड़ियों पे ब्रांडिंग करा रहे हम लोगों से 5000 रुपीज चार्ज कर रहे. वो ब्रांडिंग अगर नहीं कराए तो बोल रहे कि तुम्हारा वो ट्रिप्स नहीं आते, ऐसा बोल के बोल रहे. एवरी व्हीकल को 5000 रुपीज ले रहे वो लोग का एडवर्टाइजमेंट करने के लिए पोर्टर का. आप देखते ना गाड़ियों पे दिखता पोर्टर बोल के, उसके 5000 रुपीज चार्ज करते. वो नहीं दलाते बोले तो क्या कर रहे बोले तो टिप्स नहीं दे रहे हम लोग को. अभी मार्केट में पोर्टर के अलावा दूसरा कहीं पे भी काम नहीं कर सकता गुड्स व्हीकल वाला, क्योंकि पोर्टर जो है मार्केट को कैप्चर कर चुकी है.